నమస్తే. 370 రూపీస్ బిర్యానీ. ఇప్పటికే ఇది వైరల్ ఇష్యూ కాబట్టి మీలో చాలామంది చూసుంటారు. అయితే ఆ అబ్బాయి హిమాంషు అనే అబ్బాయి మాట్లాడినందుకు అతని జాబ్ పోయింది. సోషల్ మీడియా అకౌంట్స్ డీయాక్టివేట్ అయ్యాయి. సో, అటు సోషల్ లైఫ్ డిస్టర్బ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయి ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ జాబ్ డిస్టర్బ్ అయింది. సో, ఇక్కడ నువ్వు మాట్లాడడానికి ఏముంది? అందరూ మాట్లాడేశారు అని మీరందరూ ప్రశ్నించొచ్చు. మాట్లాడాలి అనుకుంటే చాలా మాట్లాడొచ్చు. ఫస్ట్ పాయింట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెత్త గురించి మాట్లాడాలి. సోషల్ మీడియాలో మంచి విషయాలు మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సమాజానికి, ధర్మానికి, దేశానికి, యువతకి ఉపయోగపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళవి వేలల్లో వ్యూస్ రావడమే చాలా కష్టంగా, గగనంగా ఉంటే ఇలాంటి వాటిలందరినీ చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మనం చాలా బాధపడాల్సిన విషయం. ఇది మొదటి విషయం. రెండోది విషయం, ఈ ఇష్యూలో నేను గమనించింది ఏంటి అంటే, ఆ హిమాంషు అనే అబ్బాయి చెప్తున్నప్పుడు అతను ఏదో చెప్తున్నాడులే అని ఎంకరేజ్ చేశాడా? లేకపోతే వీడు చెప్పేదేదో వినడానికి చాలా బావుందిలే, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉందిలే అని ప్రవీణ్ మోరే ఎంకరేజ్ చేశాడో నాకైతే అర్థం కాలేదు. కానీ నాకైతే రెండోదనే అనిపించింది. షోకి కావాల్సిన మసాలా యాడ్ అయింది. అతను అది అనుకున్నాడు అని నాకనిపించింది. మీరేమనుకుంటున్నారు చెప్పండి? మూడో విషయం ఏంటంటే, అబ్బాయిలు మాత్రమే కాదు, స్టాండప్ కామెడీలో అమ్మాయిలు గూడా చేస్తున్నారు. రీసెంట్‌గా ఒక తెలుగు స్టాండప్ కామెడీలో వాడు మాట్లాడిన బూతులు వింటే ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు. అసలు అమ్మాయి నోటి వెంట అలాంటి పదాలు ఉచ్చరించడానికి కూడా చాలా అసభ్యంగా, చాలా దరిద్రంగా ఉంటాయి. కొన్ని పదాలు అమ్మాయిల నోటి వెంట వింటే ఇంకా దరిద్రంగా ఉంటుంది. మామూలుగానే ఆ పదాలు అసహ్యం. అంటే స్టాండప్ కామెడీ పేరుతో ఆ అమ్మాయి మాట్లాడిందంతా రొట్ట. అసలు దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే అమ్మాయిలు గూడా ఇలాంటి వాటిని ఆస్వాదిస్తున్నారు. అది మన ఆరోగ్యకరమైన సమాజానికి హేతువు కాదు. నాలుగో విషయం ఏంటంటే, స్టాండప్ కామెడీ పేరుతో ఏది పడితే అది వడ్డిస్తున్నారు. అంటే ఒక మనిషిని నవ్వించాలంటే ఏదో ఒక చెత్త జోక్ వేయాలి. ఆ జోక్ అశ్లీలమైనదై ఉండాలి. అశ్లీలతతో పాటు అసభ్యం ఇవన్నీ కలిసి ఉండాలన్నమాట. అప్పుడే ఆ జోక్ పండుతుంది. అంటే అసభ్యత, అశ్లీలత లేకుండా జోక్ చేసేవాడు ఒక జోకర్ కాదు. అంటే ఒక మంచి కమెడియన్ కాదు. పాపం జోకర్ కానీ కమెడియన్ కాదు. కానీ అశ్లీలత, అసభ్యత కలిపి మనకి వండి వార్చేవాడు మాత్రం ఒక సక్సెస్‌ఫుల్ కమెడియన్. ఏ టికెట్లు కొనుక్కొని మరీ ఎళ్లి చూసి నవ్వుకుంటున్నారు. ఐదో విషయం ఏంటంటే, ఆ అబ్బాయి లేవనెత్తిన అంశం జోక్ పేరుతో ఎంతటి అసహ్యమైన అంశం అంటే మీరు ఒకళ్ళని బిర్యానీ డేట్‌కి తీసుకెళ్తే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఇలా ఉంటాయా? డేట్ అనేది ఏమి ఒక మీకు అదిస్తే నేను నీకు ఇదిస్తా అన్న క్విడ్ ప్రో కో కాదే. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని, ఒకళ్ళ టేస్ట్ ఏంటి, ప్రిఫరెన్సెస్ ఏంటి, అసలు డేటింగ్ అనే పదానికి అసలు పర్పస్ ఏది? కానీ ఇప్పుడు జనాలు చేస్తున్న వెక్కిలి చేష్టలు చూస్తుంటే డేటింగ్ అనే పదానికి అర్థం మారిపోయింది. ఎవడైనా డేట్ చేసాడు అంటే వాడేదో తప్పు చేసినట్టు లెక్క అయిపోయింది ఇప్పుడు. డేటింగ్ అంటే అది కాదు. ఒక డేట్‌కి వెళ్ళడం అంటే ఆ రోజు ఒక వ్యక్తితో టైమ్ స్పెండ్ చేసి, ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళకేమిష్టం, ఏమిష్టం లేదు, మనతో కంపాటిబుల్ అవుతారా లేదా, మన ఇష్టాలేంటి, వాళ్ళ ఇష్టాలేంటి, ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, కామన్ పాయింట్స్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, ఆపోజిట్స్ అయినా కూడా మనిద్దరి మధ్య ఏదైనా కనెక్ట్ ఉందా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఒక డేట్‌కి వెళ్తారు తప్ప, ఇలా నేను నీకు బిర్యానీ కొనిచ్చాను కాబట్టి నువ్వు నాకు మంచం మీద సారీ ఇట్లా ఏం మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు.
నాకు విందులు పంచాలి అని మీరు అనుకుంటే మాత్రం ఇది చాలా అసభ్యకరమైన విషయం. అలా అని అందరూ అబ్బాయిలు అలా ఉంటారని నేను అనను. కానీ దాదాపు 70% మంది ఇలాగే ఉంటున్నారని అనిపిస్తోంది వాళ్ళ మానసికత. అలాగే అమ్మాయిలు గోల్డ్ డిగ్గర్స్ తయారవుతున్నారు. నేను ఒక 10 నిమిషాలు పడక పంచుకుంటే సారీ ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నా స్పృశించడానికి నాకేమీ సరదా కాదు. కానీ స్పృశించాల్సొస్తోంది. పంచుకుంటున్నా నాకేమిష్టం. అని మాట్లాడే అమ్మాయిలు కూడా ఉన్నారు. సో, మనం దీన్ని జనరలైజ్ చేసి మాట్లాడలేం. హిపోక్రసీ లేదు నాకు. దేన్నైనా నిక్కచ్చిగా అడుగుతాను. అది నా నైజం. అదే నా స్వభావం. సో, నేను చెప్పేదేంటంటే, దరిద్రాన్ని వండి వార్చి అనవసరంగా సమాజాన్ని నాశనం చేయకండి. స్టాండప్ కామెడీ పేరుతో, ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో అశ్లీలతని, అసభ్యతని, దరిద్రాన్ని, కంపుని ఎంకరేజ్ చేయకండి. మనకు కావాల్సింది ఒక మెరుగైన సమాజం. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు ఆరోగ్యవంతంగా, ఆహ్లాదంగా ఉండాలి అంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇప్పుడు తన జాబ్ పోయింది. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? ఏమంటారు మీరు? అంటే కొంతమంది క్వెషన్ చేస్తున్నారు. ఇదే అమ్మాయి అంటే వెంటనే జాబ్ తీసేసేవాళ్ళు. కొన్ని కేసెస్‌లో కేసులు పెట్టారు అమ్మాయిల మీద గూడా. వాళ్ళు లీగల్ బ్యాటిల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎవరికి ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ వాళ్ళకుంటాయి. గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుపుకోవాలంటే వాళ్ళెవరో గురించి మాట్లాడితే మీరు అమ్మాయిల గురించి టాపిక్ తెస్తున్నారు. ఏ టాపిక్ మాట్లాడుతారో ఆ టాపిక్ గురించి మాట్లాడాలి. అంటే ఎలా ఉందంటే అమ్మాయిలు కూడా ఇలా చేస్తున్నారు కాబట్టి మేము ఇలా చేయడం కరెక్టే అనే జస్టిఫికేషన్ వస్తుంది. లేదా అబ్బాయిలు ఇలా చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు ఇలా చేయడం కరెక్టే అని వీళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు. ఈ 2 కూడా తప్పు. తప్పు ఎప్పుడు తప్పుగా చూడాలి తప్ప, ఆ తప్పుని కరెక్ట్ చేయడానికి ఇంకొక తప్పు చేయకూడదు. తప్పుని సరైన దాంతోనే కరెక్ట్ చేయాలి. ఓకే. ఇది నేను చెప్పాలనుకుంది. మీరేమన్నా నేనేదైనా మిస్ అయ్యాను అనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజం అనుకుంటే ఆ విషయాన్ని కూడా ప్రస్తావించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.